సైబీరియాలోని సబ్ ఆర్కిటిక్ ప్రాంతాన్ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఆ ప్రాంతం మొత్తం కూడా ఖాళీగా ఉంటుంది. చుట్టూ అంతా మంచు మాత్రమే కనిపిస్తుంది. సావా అనే ఒక మహిళ అంటుంది, నేను పుట్టినప్పుడు ఒక షామన్ అంటే మాంత్రికుడు చెప్పాడు ఆ అమ్మాయి శపించబడి పుట్టింది అని. ఈమెను ఎవరు దగ్గరికి తీసినా వాళ్ళకి నష్టం జరుగుతుంది అంటుంది. సావాకి కూడా ఈ మాట నిజమే అనిపిస్తుంది. ఇప్పుడు సావా తన కూతురు అంజాతో కలిసి ఆ సబ్ ఆర్కిటిక్ ప్రాంతంలో క్యాంపు వేసుకుని ఉంటారు. అక్కడ వాళ్ళిద్దరే ఉంటారు, ఇంకెవరూ కూడా ఉండరు. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని రష్యా సైనికులు ఆక్రమించుకుని ఉంటారు. సావా ముందు తన తెగవాళ్ళతో ఉండేది, కానీ ఏదో కారణం చేత ఇప్పుడు కూతురుతో కలిసి చాలా దూరం వచ్చి తరచూ క్యాంపు మార్చుకుంటూ ఉంటారు, రష్యా సైనికులకు దొరకకుండా ఉండటానికి. అక్కడ చలిలో మంచులో బ్రతకడం చాలా కష్టం. తినడానికి ప్రతిరోజు పోరాడాల్సిందే. అంజ తన జీవితం మొత్తం ఇలానే గడిపింది. కానీ ఆమె బయట ప్రపంచం ఎలా ఉంటుందో చూడాలని, అక్కడ వాళ్ళని కలవాలని ఆశపడుతూ ఉంటుంది. వాళ్ళు కొన్ని కుక్కలను కూడా పెంచుకుంటూ ఉంటారు. అవి వేటలో సహాయపడతాయి. కానీ ఆ కుక్కల్లో ఒకటి అనారోగ్యంగా ఉంటుంది. అందుకే సావా ఆ కుక్కను బాధ నుంచి బయటపడేయడానికి దాని గొంతు కోసి చంపేస్తుంది. తర్వాత సావా అంజ ఇద్దరు తమ సామాను తీసుకుని బోటులో కొత్త ప్రదేశానికి చోటు వెతుకుతూ బయలుదేరతారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి కొంతమంది రష్యా సైనికులు కనిపిస్తారు. అక్కడ రైల్వే ట్రాక్ దగ్గర పనులు జరుగుతూ ఉంటాయి. సావా అంజ వాళ్ళని చూసి చాలా భయపడిపోతారు. అదృష్టవశాత్తు ఆ సైనికులు వీళ్ళను చూడరు. తర్వాత ఇద్దరు అక్కడి నుంచి త్వరగా తప్పించుకుంటారు. చాలాసేపు ప్రయాణం చేసిన తర్వాత ఎవరు వీళ్ళని వెతకలేని ఒక ప్రాంతానికి చేరుకుంటారు. వాళ్ళకి ఆ చోటు బాగా నచ్చుతుంది. ఆ ప్రాంతాన్ని ఆర్కిటిక్ టుండ్రా అంటారు. ఇకపై అక్కడే ఉండాలని నిర్ణయించుకొని టెంట్ వేసుకుంటారు. తర్వాత రాత్రి ఇద్దరు టెంట్లో పడుకుంటారు. కానీ సావాకు నిద్ర పట్టదు. తన దగ్గర ఉన్న ఒక నక్క పంజాను చూస్తూ గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. సావా ఫస్ట్ తన తెగతోనే ఉండేది, కానీ వాళ్ళకి సావా శపించబడి పుట్టిందని, ఆమెతో ఉంటే మనకు కూడా నష్టం జరుగుతుందని అనిపించేది. అందుకే సావాను ఊరు నుంచి పంపేశారు. అలా సావా అడవిలో తిరుగుతూ ఉన్నప్పుడు ఒక రేనియర్ తెగకి చెందిన ఒక వ్యక్తి కలుస్తాడు. ఆ వ్యక్తి సావాను తన తెగలోకి రావాలని ఆహ్వానిస్తాడు. సావా అతని మాటలు విని అతనితో కలిసి ఉండడం మొదలు పెడుతుంది. సో ఇద్దరు దగ్గరైపోయి ప్రేమించుకుంటారు. కొంతకాలం తర్వాత ఆ వ్యక్తి సావాకు ఆ నక్క పంజా ఇస్తాడు. తర్వాత మళ్ళీ ప్రెజెంట్లో సావాకు ఆ శామాను మాటలు గుర్తొస్తాయి. నీతో ఎవరు ఉంటే వాళ్ళకి నష్టం జరుగుతుంది అని. ఇది గుర్తు చేసుకుని సావా చాలా భయపడిపోతుంది. తర్వాత నెక్స్ట్ రోజు సావా తన కుక్కతో వేటకు వెళ్తుంది. అక్కడ ఆమెకు ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతను గాయపడి మంచులో కూరుకుపోయి ఆకలితో ఆల్మోస్ట్ చనిపోతూ ఉంటాడు. ఆ వ్యక్తి ఒక్కసారిగా కింద పడిపోతాడు, స్పృహ కోల్పోతాడు. సావా తన దగ్గర ఉన్న ఆదాయంతో అతని దగ్గరికి వెళ్ళి స్పృహ లేకపోవడం వల్ల అతని సామాను తీసుకోవడం మొదలు పెడుతుంది. అయితే ఆ వ్యక్తికి వెంటనే స్పృహ వచ్చేస్తుంది. అతను సావాను చూసి హెల్ప్ చేయమని అడుగుతాడు. సావా కొద్దిసేపు ఆ వ్యక్తిని చంపేయాలని అనుకుంటుంది, కానీ అతని మీద జాలిపడి తన టెంట్కి తీసుకొస్తుంది. అక్కడ అతను మళ్ళీ స్పృహ కోల్పోతాడు. సావా అతని గాయాలకు చికిత్స చేస్తుంది. తర్వాత సావా ఆ వ్యక్తి గాయాలకు మందు పెడుతుంది. అలా అతన్ని చూసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత సావా అతని బ్యాగ్ చెక్ చేస్తుంది. అందులో ఒక మ్యాప్, ఒక రేడియో కనిపిస్తాయి. తర్వాత కొద్దిసేపటికి అంజ అక్కడికి వస్తుంది. ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోతుంది. ఎవరైనా అని సావాని అడుగుతుంది. అప్పుడు సావా, నాకు అతను ఎవరో తెలియదు. నేను వేటకు వెళ్ళినప్పుడు అతను గాయపడి నా ముందు పడిపోయి ఉన్నాడు, స్పృహలో లేడు. నేను తీసుకుని రాకపోతే చచ్చిపోయేవాడు అంటుంది. తర్వాత కొద్దిసేపు తర్వాత ఆ వ్యక్తికి స్పృహ వస్తుంది. తన పేరు లోకి అని చెప్తాడు. అప్పుడు అంజ అంటుంది, మీ అదృష్టం చాలా బాగుంది. సావా గారు మిమ్మల్ని కాపాడారు. మేము ఎవరిని కూడా అంత ఈజీగా నమ్మమంటుంది. ఆ తర్వాత రాత్రికి అంజ లోకికి సూప్ తయారు చేసి ఇస్తుంది. ఆమెకి లోకి మీద ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే తన జీవితంలో మొదటిసారి ఒక అబ్బాయిని ఇంత దగ్గరగా చూస్తూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత లోకి పూర్తిగా కోలుకుంటూ ఉంటాడు. అంజా సావా ఇద్దరితో కలిసి బోట్లు వేటకు వెళ్తాడు. అప్పుడు లోకి చెప్తాడు, మీ వల్లే నేను బ్రతికాను. ఈ రుణాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు అంటాడు. దీనికి సావా, మాకు ఏదైనా అవసరం అయితే చెప్తాను అంటుంది. అప్పుడు అంజా నవ్వుతూ ఒక రెయిన్ డియర్ వేటాడి తీసుకురా అంటుంది. లోకి కూడా సరే, నాకు దొరికితే తప్పకుండా వేటాడతాను అంటాడు. అలా వాళ్ళు బోటు దిగి మంచు ప్రాంతానికి వెళ్తారు. అక్కడ ఒక సీల్ కనిపిస్తుంది. సావా దాన్ని వేటాడుతుంది. తర్వాత వాళ్ళు టెంట్కి తిరిగి వస్తారు. తర్వాత రాత్రి సావా అంజా ఇద్దరు సీల్ మాంసాన్ని పచ్చిగా తింటూ ఉంటారు. ఎందుకంటే సావా తెగ వాళ్ళు మాంసాన్ని పచ్చిగా తినడం ఆనవాయితీ. లోకికి ఇది చాలా వింతగా అనిపిస్తుంది. అతను మాత్రం మాంసాన్ని ఉడికించుకొని తింటాడు. తర్వాత లోకి తన రేడియోని అంజాకి చూపిస్తూ అందులో మ్యూజిక్ ప్లే చేసి వినిపిస్తాడు. సావా అంజా ఇద్దరు మొదటిసారి రేడియో మ్యూజిక్ చూస్తూ ఉంటారు. వాళ్ళకి చాలా కొత్తగా, చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు సావా లోకిని చూస్తూ అతని వైపు ఆకర్షిస్తుంది. ఎందుకంటే సావా ఎన్నో ఏళ్ళుగా ఒంటరిగా ఉంటుంది. తర్వాత సావా లోకిని అడుగుతుంది, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అంటుంది. అప్పుడు లోకి చెప్తాడు, మా ఊరికి ఒక రోజు రష్యా సైనికులు వచ్చారు. కొంతమందిని బలవంతంగా పని చేయడానికి పట్టుకెళ్లారు. నేను ఒక అవకాశం చూసి అక్కడి నుంచి పారిపోయాను. చాలా రోజులు ఆకలితో దాహంతో తిరిగాను. అప్పుడే నువ్వు కనిపించావు, నన్ను కాపాడావు. ఇప్పుడు రష్యా సైనికులు నన్ను చూస్తే చంపేశారు అంటాడు.
అప్పుడు సావా అంటుంది, చలికాలం తగ్గిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటుంది. ఎందుకంటే సావాకి చాలా భయంగా ఉంటుంది, లోకి వల్ల వాళ్ళకి ప్రమాదం వస్తుందేమో అని. లోకి చూడడానికి బాగుంటాడు, బలంగా కూడా ఉంటాడు. సో అంజా అతను చూసి అట్రాక్ట్ అయిపోతుంది. ఒకరోజు లోకిని నా జుట్టు దువ్వు అని అడుగుతుంది. ఇంతకుముందు వాళ్ళమ్మే తనకి దువ్వేది. సో అప్పుడు లోకి నవ్వుతూ అంజా జుట్టు దువ్వుతాడు. అయితే ఇది సావాకి నచ్చదు, ఎందుకంటే ఆమె కూడా లోకి మీద ఇష్టం ఉంటుంది. అందుకే సావా తన చూపు తిప్పుకుంటుంది. లోకి కూడా ఈ విషయం అర్థమైపోతుంది. తర్వాత అదే రాత్రి లోకి సావాకి చెప్పకుండా ఆమె తుపాకీ తీసుకుని అంజాకి ఇచ్చిన మాట నెరవేర్చడానికి రెయిన్డియర్ని వేటాడడానికి వెళ్తాడు. ఒక చోట రెయిన్డియర్ కనిపిస్తుంది. లోకి టార్గెట్కి సిద్ధమవుతూ ఉంటాడు. సరిగ్గా తుపాకీ పెట్టి పేల్చబోతున్న టైంలో అక్కడికి 2 రష్యన్ సైనికులు వస్తారు. వాళ్ళు లోకిని పట్టుకుని తన పడవలో కూర్చోబెట్టుకుని తీసుకెళ్లిపోతారు. కానీ లోకి తన కత్తిని బయటకి తీసి తెలివిగా ఒక్కొక్కరిగా 2 రష్యన్ సైనికుల్ని చంపేస్తాడు. తర్వాత వాళ్ళు సామాన్ తీసుకుని టెంట్కి తిరిగి వస్తారు. అక్కడ ఆమె అంజాతో, నువ్వు లోకితో మాట్లాడుకో, నువ్వు అతని గురించి ఇంకా బాగా తెలుసుకోలేదంటుంది. కానీ అంజా సావా మాట వినకుండా నిరాకరిస్తుంది. అప్పుడు కోపంతో సాబా టెంట్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అదే టైంలో లోకి సైనికుల సామాన్లు తీసుకుని అక్కడికి వస్తాడు. వెంటనే సాబా అతనితో, నీతో కొంచెం ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటుంది. అదేమిటంటే తను ఒక శాపంతో ఉన్నానని చెప్పాలనుకుంటుంది. కానీ సాబా లోకికి ఈ విషయం చెప్పేలోగా అంజా అక్కడికి వచ్చేస్తుంది. లోకి నేను తినడానికి చాలా తెచ్చానని చెప్తాడు. దానితో అంజా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇద్దరు టెంట్లోకి వెళ్తారు. ఇక అంజాలోకి ఇద్దరు ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపడం మొదలు పెడతారు. ఇది సావాకి అస్సలు నచ్చదు, చాలా కుమిలిపోతుంది. ఆమె తన గతం గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. ఇప్పుడు కథ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతుంది. ఒకరోజు సావా వేట నుంచి తన తెగ దగ్గరికి వస్తుంది. అక్కడికి వచ్చేసరికి ఎవరో వాళ్ళ తెగలోని అందరినీ చంపేసి ఉంటారు. ఇది చూసి ఆమె చాలా బాధపడుతుంది. కానీ తన బాయ్ ఫ్రెండ్ ఇంకా బ్రతికే ఉంటాడు, కానీ అతన్ని కట్టేసి ఉంటారు. అతను సావాని చూసి దాక్కోమని సిగ్నల్ ఇస్తాడు. సావా అతని మాటలు వింటుంది. వెంటనే ఆమె దాపెట్టుకుంటుంది. ఎందుకంటే ఆ రష్యన్ సైనికులు గ్రామస్తులను చంపేసిన తర్వాత ఇప్పుడు ఆమె బాయ్ ఫ్రెండ్ దగ్గరకు వస్తారు. ఒక సైనికుడు వచ్చి ఆమె బాయ్ ఫ్రెండ్ గొంతు కోసి చంపేస్తాడు. ఇది సావా కళ్ళ ముందు జరుగుతుంది. ఆమె ఏడుపు ఆపుకోలేకపోతుంది. ఆమె పారిపోవడానికి ప్రయత్నించినా కూడా సైనికులు ఆమెను పట్టుకుంటారు. ఆమె బాయ్ ఫ్రెండ్ని చంపిన సైనికుడు సావాతో చెడ్డ పని చేసి ఆమెని ప్రాణాలతో వదిలేస్తాడు. సావా తిరిగి తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి అతనికి కట్టిన తాడు విప్పి తన ఒడిలో వేసుకుని ఏడుస్తూ ఉంటుంది. ఆమె అతని చేతిలో ఒక కత్తి ఉందని గమనిస్తుంది. అది తాడు కోయడానికి ఉపయోగించాడని అర్థమవుతుంది. కానీ తాడు పూర్తిగా కోసేలోపు అతను రష్యన్ సైనికులను చంపేశారు. సాబా ఆ కత్తిని తీసుకుంటుంది. ఇంతలో టెంట్లోంచి ఒక చిన్న బిడ్డ ఏడుపు వినిపిస్తుంది. సావా వెళ్ళి చూస్తే అక్కడ ఒక చిన్న అమ్మాయి ఉంటుంది. అయితే ఆ బిడ్డని తీసుకుని బయటికి వెళ్ళబోతూ ఉంటే ఒక సైనికుడు, మీలాంటి వాళ్ళకి ఇక్కడ ఉండే హక్కు లేదు, మిమ్మల్ని చంపేసిన తర్వాత ఈ ప్రాంతం మాది అని అంటాడు. ఇది విని సావాకి పూర్తిగా అర్థమైపోతుంది, వాళ్ళు ప్రకృతి వనరుల కోసం ఇలా చేస్తున్నారు అని. తర్వాత ఆ సైనికుడు, మేము దారి తప్పిపోయాం, నువ్వు మమ్మల్ని మెయిన్ ల్యాండ్కి తీసుకెళ్ళాలి, నువ్వు సహాయం చేస్తే మిమ్మల్ని బ్రతికిస్తామంటాడు. సావా కూడా అంగీకరిస్తుంది. వాళ్ళంతా ఒక తాడును పట్టుకొని గ్లేసియర్ని దాటి వెళ్తూ ఉంటారు. ఆ సమయంలో సావా తన దగ్గర ఉన్న కత్తితో ఆ తాడు కోసేస్తుంది. దీంతో అందరూ సైనికులు కింద ఉన్న లోతైన చీకట్లో పడిపోతారు. వాళ్ళు అక్కడికక్కడే చనిపోతారు. ఆ తర్వాత సావా ఆ చిన్నపిల్లని పెంచి పెద్ద చేసింది. ఆ అమ్మాయి ఇంకెవరో కాదు, అంజా. అంటే అంజా సావా సొంత కూతురు కాదనమాట. తర్వాత ఇక్కడ కథ మళ్ళీ ప్రస్తుతానికి వచ్చేస్తుంది. సావా ఇవన్నీ గుర్తు చేసుకుని బోరున ఏడుస్తుంది. ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అలా కొద్ది కొద్దిగా రోజులు గడుస్తూ ఉంటాయి. అంజాలోకి ఇద్దరు ఇంకా దగ్గరగా మారిపోతారు. వాళ్ళు నవ్వుకుంటుంటారు, సరదాగా మాట్లాడుకుంటారు, ఒకరికొకరు దగ్గరైపోతారు. ఇది సావాకి అస్సలు నచ్చదు. అలా ఇద్దరిని కలిసి చూస్తే ఆమెకి చాలా అసూయగా ఉంటుంది. లోకి అంజాని తన నుంచి దూరం చేసుకుంటాడేమో అని ఆమెకి భయం వేస్తుంది. ఒకరోజు లోకి అంజాని అడుగుతాడు, మీరిద్దరూ ఇక్కడ ఒంటరిగా ఎందుకున్నారు అని అడుగుతాడు. అప్పుడు అంజా అంటుంది, సావాకు జనాల మధ్య ఉండడం ఇష్టం లేదు, ఏదో భయంగా ఉంటుంది. పైగా ఆ రష్యన్ సైనికుల వల్ల మేము ఎప్పుడూ ఒక చోట నిలబడకుండా తరచూ మారిపోతూ ఉంటామంటుంది. ఆ తర్వాత రాత్రి అంజాలోకి ఇద్దరు మాట్లాడుకోవడం సావా చూసి తట్టుకోలేకపోతుంది. ఆమె నిశ్శబ్దంగా తన తుపాకీని తీసుకుని వేటకు వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిన తర్వాత అంజాలోకి చాలా హ్యాపీగా ఉంటారు. ఇద్దరు చాలా దగ్గరైపోతారు. తర్వాత రోజు లోకి వేటకు వెళ్తాడు. అతనికి ఒక రెయిన్ డియర్ కనిపిస్తుంది. దాన్ని విజయవంతంగా వేటాడి అంజాకి ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాడు. ఇది చూసి అంజా సావా ఇద్దరు చాలా సంతోషపడతారు. ఇలా కొన్ని నెలలు గడిచిపోతాయి. అంజాలోకి మధ్య ప్రేమ ఇంకా పెరుగుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ చాలా ఆనందంగా ఉంటారు. ఇప్పుడు అంజా గర్భవతి అవుతుంది. ఇద్దరు కలిసి మనుషుల మధ్యకి వెళ్ళి ఒక కొత్త జీవితం మొదలు పెట్టాలని నిర్ణయించుకుంటారు. ఒకరోజు అంజా సావాతో, నేను ప్రెగ్నెంట్ని, నా బిడ్డకి మంచి జీవితం ఇవ్వాలనుకుంటున్నాను, అందుకే లోకి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నామంటుంది. అది విని సావా షాక్ అయిపోతుంది. ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకుంటున్నావు, లోకి గురించి నీకు పూర్తిగా తెలుసా అని అడుగుతుంది. అప్పుడు అంజా అతను తన గురించి అన్నీ చెప్పేశాడు అని చెప్తుంది. ఇది విని
సావా చాలా బాధపడుతుంది. ఇప్పుడు సావా పూర్తిగా ఒంటరిగా మారిపోతుంది. అంజాతో మాట్లాడడం కూడా మానేస్తుంది. అంజా లోకి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతారు. కానీ సావా బాధగా ఉండడం చూసిన అంజా నువ్వు కూడా మాతో పాటు రావచ్చు కదా అని అడుగుతుంది. దీనికి సావా ఏమీ చెప్పదు. తర్వాత రాత్రి లోకి వేటకు వెళ్తాడు. అప్పుడు సావా రాణి జుట్టు దువ్వి జడ వేస్తానని అంజాని పిలుస్తుంది. అంజా కూడా దగ్గరికి వెళ్తుంది. సావా ఆమె జుట్టు దువ్వుతుంది, జడ వేస్తుంది. కానీ ఒక్కసారిగా అదే జుట్టుతో అంజా మెడని బిగించి ఊపిరాడకుండా చేసి చంపేస్తుంది. ఇది చేసిన తర్వాత సావా ముఖంలో ఏమాత్రం పశ్చాత్తాపం ఉండదు. ఎందుకంటే ఆమెకి అంజా మీద అసహ్యం, ద్వేషం పెరిగిపోయింది. అంజా అందంగా యంగ్గా ఉంది. లోకి కూడా అంజాను మాత్రమే చూస్తున్నాడు. సో సావా ఎన్నో ఏళ్ళుగా ఒంటరిగా ఉంటుంది. లోకిని చూసినప్పుడే తనకి కొత్త జీవితం మొదలవుతుంది అనుకుంటుంది. కానీ లోకి తనని కాకుండా అంజాను మాత్రమే ఇష్టపడుతున్నాడని, ఇద్దరు కలిసి వెళ్ళిపోతున్నారని తెలుసుకొని ఆమెలో అసూయ, కోపం, భయం అన్నీ కలిసిపోయి మానసికంగా పూర్తిగా కుమిలిపోతుంది. అందుకే ఆమె ఈ నిర్ణయం తీసుకుంటుంది. తర్వాత సావా అంజా ముఖ చర్మాన్ని కత్తితో తీసేసి మాస్కులా తన ముఖానికి అంటించుకుంటుంది. అంజా డ్రెస్ వేసుకుని ఆమెలాగా తయారవుతుంది. అలా చేస్తే లోకి తనని ప్రేమిస్తాడేమో అనుకుంటుంది. తర్వాత లోకి తిరిగి వచ్చి సావాని అంజా అనుకుంటాడు. ఇద్దరు చాలా దగ్గరగా ఉంటారు. సావా నిజం బయటికి రాకుండా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నేను చాలా ఇష్టపడుతున్నానని చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆమె గొంతు స్వరం విన్న తర్వాత లోకికి అనుమానం వస్తుంది. ముఖాన్ని జాగ్రత్తగా చూస్తాడు. చర్మాన్ని తడుముతాడు. అప్పుడు అది అంజా కాదు, సావా అని తెలిసిపోతుంది. సో సావా అంజాని చంపేసిందని అర్థం చేసుకుంటుంది. భయంతో లోకి టెంట్ నుంచి బయటికి పారిపోతాడు. సావా టెంట్లో ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఈ మూవీ వాళ్ళని ఎవరు కూడా పట్టించుకోకుండా ఒంటరితనం అసూయ పెరిగిపోతే మనిషి ఎంతటి పిచ్చి పనులు, విధ్వంసకరమైన నిర్ణయాలు తీసుకుంటాడో ఈ మూవీ చూపిస్తుంది. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.